శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో సెప్టెంబర్ నెల మేషరాశి ఫలితాలని చూద్దాం. సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ నెల మేషరాశి వారికి సంబంధించి స్థానికులకు, సహజంగా జన్మించిన నాయకులకు ఈ నెల వారి నాయకత్వ నాణ్యతను పెంపొందించడం ద్వారా వారి కెరియర్లో విజయాన్ని అందిస్తుంది. ఒకవైపు పనిచేసే ఉద్యోగులు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మరోవైపు మేషరాశి వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా లాభాలను పొందుతారు. మేషరాశి వ్యాపారులు విదేశీ కంపెనీల నుండి కూడా లాభపడవచ్చు. 5వ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు కలయిక ఈ నెలలో మేషరాశి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి అర్ధభాగంలో పరీక్షలలో బాగా రాణిస్తారు. మీరు మీ ఉపాధ్యాయుల మద్దతును పొందుతారు మరియు అన్ని ప్రాజెక్టులు మరియు సిలబస్లను సమయానికి పూర్తి చేస్తారు. 5వ ఇంట్లో సూర్యుడితో శుక్రుడు ఉండటం వల్ల సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. కానీ సూర్యుడు మీ స్వభావాన్ని చేదుగా మారుస్తాడు. దీని కారణంగా మీ ప్రియమైన వారితో విభేదాలు తలెత్తవచ్చు. వివాహిత స్థానికులకు కేతువు ఉనికి మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి గురి చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి మరియు మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయాన్ని వెచ్చించండి. కుటుంబ జీవిత పరంగా మేషరాశి వారికి సెప్టెంబర్ మంచి నెలగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీ పూర్వపు విభేదాలన్నింటినీ ముగించడానికి మరియు వారితో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది ఒక సమయం. మీరు విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మీ కుటుంబంతో సమయాన్ని గడపాలని కూడా ప్లాన్ చేయవచ్చు. మేషరాశి వారు ఈ నెలలో ఆర్థిక పరంగా కూడా అదృష్టవంతులు. మీ 2వ ఇంట్లో అంగారకుడు ఉండటం వల్ల మీరు ఎక్కడి నుండైనా అకస్మాత్తుగా డబ్బు అందుకోవచ్చు. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే మీరు ఈ నెలలో దాన్ని తిరిగి పొందుతారు. అయితే ఆరోగ్యం యొక్క దృక్కోణం నుండి ఈ నెల తక్కువ అనుకూలంగా ఉంటుంది. వివిధ గ్రహాల యొక్క అశుభ స్థానం మీరు గాయపడగల పరిస్థితిని సూచిస్తుంది. దీనితో పాటు మారుతున్న వాతావరణంతో మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి వీలైనంత వరకు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సుందరకాండ పఠనాన్ని చేయండి. మంచి ఫలితాలు లభిస్తాయి.